Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఎస్, అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద భీకరమైనటువంటి దాడులు చేయబోతున్నటువంటి విషయం తెలిసిందే. అయితే ఈ రెండు దేశాల మధ్య, ముఖ్యంగా ఈ మూడు దేశాల మధ్య ఒక రకంగా సయోధ్య కుదర్చడానికి ఏ దేశం ముందుకొస్తుంది అనేటువంటి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే తగుదునమ్మా అంటూ పాకిస్తాన్ ముందుకొచ్చి నేను ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదురుస్తాను, సో ఇస్లామాబాద్లో దీనికి సంబంధించినటువంటి ఒక చర్చా వేదిక కూడా పెడతాను, రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, ఈ యుద్ధాన్ని ఆపే శక్తి సామర్థ్యాలు ఒక పాకిస్తాన్కే ఉన్నాయనేటువంటి ఒక ప్రేలాపనలు చేస్తున్నటువంటి దేశం పాకిస్తాన్. నిజంగా పాకిస్తాన్కు అంత సీన్ ఉందా? పాకిస్తాన్ నిజంగా ఈ యుద్ధాన్ని ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ దేశానికి ఉన్నాయా? అసలు పాకిస్తాన్ను పట్టించుకునేటువంటి నాదుడు ఎవరన్నా ప్రపంచ దేశాల్లో ఉన్నారా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబరాయ్ గారు. ఒబరాయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. పాకిస్తాన్ కూడా సో తగుదునమ్మా అంటూ పాకిస్తాన్ కూడా ఎంటర్ అయింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ రాయబారి కూడా మాజీ హై కమిషనర్ కూడా ఒక టీవీ డిబేట్లో చెప్పారు, నిజంగా ఒకవేళ ఈ యుద్ధం తీవ్రమై మా మీద కానీ ఒకవేళ అనుకోని పక్షంలో జరిగితే అమెరికా మా మీద దాడి చేస్తే మేము వెంటనే ముంబై మీద అలాగే భారత్లో ఉన్నటువంటి ఢిల్లీ మీద న్యూక్లియర్ అటాక్స్ చేస్తాము అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా రీసెంట్గా చూస్తే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా కేరళలో మాట్లాడుతూ ఖచ్చితంగా కొన్ని కుయుక్తులు పాకిస్తాన్ పన్నుతుంది, అది జరిగితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ తిరిగి కంటిన్యూ అవుతుంది, పాకిస్తాన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వము, ఆ ఆలోచనల్ని మానుకోవాలి, బార్డర్లను కూడా తిరిగి ఆ రూపురేఖలను మార్చడానికి కూడా మాకు ఇంకా ఛాన్సెస్ ఓపెన్లోనే ఉన్నాయి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా పాకిస్తాన్ అలాంటి కుట్రలు ఏమైనా చేయబోతుంది ఇండియా మీద, ఇది అదునుగా భావించి? అది గనక చేస్తే మాత్రము అది పాకిస్తాన్ యొక్క చివరాఖరి తప్పు అవుతుంది సార్. ఎందుకంటే మన భారత్ ప్రధాని వాజ్పేయి గారు అప్పట్లో చెప్పారు, న్యూక్లియర్ బాంబు గనక ఇండియా మీద వచ్చింది అంటే 1-2 న్యూక్లియర్ అటాక్స్ ని తట్టుకునే శక్తి నా దగ్గర ఉంది, కానీ పాకిస్తాన్ దేశము వరల్డ్ మ్యాప్ నుంచే తొలగించేస్తాను అని చెప్పి చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ యొక్క స్టాండ్ మన దేశం ఈ రోజు కూడా మెయింటైన్ చేస్తుంది. పాకిస్తాన్ గనక మీరు అన్నట్టుగా న్యూక్లియర్ అటాక్ ఇండియా మీద చేస్తే అది పాకిస్తాన్ యాజ్ ఎ నేషన్ చివరాఖరి తప్పు అవుతుంది. అప్పుడు మన రాజ్నాథ్ సింగ్ గారు అన్నట్టుగా పాకిస్తాన్ మిగలకుండా దాన్ని ఒక కంట్రోల్డ్ టెరిటరీ లాగా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. సో అదేవిధంగా ఒబరాయ్ గారు, పాకిస్తాన్ ఏమంటుందంటే ఎస్ ఇప్పుడు నేను పెద్దన్న పాత్రను పోషించబోతున్నాను, అటు అమెరికా కూడా నాతో సఖ్యతగా ఉంది, అమెరికాకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు ముఖ్యంగా అక్కడ సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి అంతా కూడా వీళ్ళే దిగుమతి చేసుకుని వాడుకుంటున్నారు, ఆ విషయం తెలిసిందే. సో ఒక రకంగా చెప్పాలంటే అమెరికా చెప్పు చేతుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి దేశంతో కూడా అలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదురుస్తాను, ఇస్లామాబాద్లో కూడా ఇరుపక్షాలు కూడా ఒక వేదికగా మార్చి సో రాజీ చేయబోతున్నాను అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నిజంగా ఆ పాకిస్తాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరు కూడా పట్టించుకోలేదు, ఇరాన్ వెంటనే కూడా తోసిపుచ్చింది. నిజంగా పాకిస్తాన్కి అంత సీన్ ఉందంటారా? పాకిస్తాన్ ఇచ్చిన స్టేట్మెంట్ కి రూపాయి విలువ కూడా లేదు సార్. ఎందుకంటే పాకిస్తాన్ డిప్లొమసీకి కానీ పాకిస్తాన్ లీడర్షిప్కి కానీ అంతర్రాష్ట్రీయ స్థాయిలో అసలు వాల్యూయే లేదు సార్. వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చే హామీ కానీ, అంటే వాళ్ళ దేశానికి చైనా ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తుంది, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు పేమెంట్ చేసుకోలేని దేశము ఇలాంటి విశ్వంలో జరుగుతున్న పెద్ద పెద్ద యుద్ధాల మధ్యలో ఇంటర్మీడియరీ రోల్ ఎలా పాత్ర వహిస్తుంది సార్? ఒక డిప్లొమసీ టూల్ లేదు, ఒక ఎవరిని కన్విన్సింగ్ చేసే స్కిల్ లేదు, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసే స్తోమత లేని దేశం సార్. ఏదో వాళ్ళ లోకల్ పబ్లిక్ కి మోటివేట్ చేయడానికి, వాళ్ళ ప్రజల్ని ఒక వ్యామోహంలో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇలాంటి స్టేట్మెంట్స్ జారీ చేస్తుంది తప్ప వాళ్ళు మాట్లాడే మాటకు కానీ వాళ్ళు చేసే చేష్టలు కానీ రూపాయి విలువ కూడా లేదు సార్. మనం పెద్దగా పట్టించుకోవద్దు, ఎవరు పట్టించుకోరు, మనమే కాదు సార్, ఎవరు పాకిస్తాన్ని పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము చేస్తాం అన్నట్టుగా అంటున్నారు. మనల్ని చేయండి అని చెప్పినా సరే మనం చేయట్లేదు సార్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. చేయలేదు అనేటువంటి స్టేట్మెంట్ కూడా మనం తరచూ వింటున్నాం. సో ఇంకా భయం అనేది పాకిస్తాన్లో ఉందంటారా? అందుకే పెద్దగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడ కూడా జరగట్లేదు. మునుపటితో పోలిస్తే కూడా పాకిస్తాన్ ఇప్పుడు ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం కల్పించామనుకోవచ్చా?
100% సార్. ఎందుకంటే మనం నంబర్ ఆఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఇన్ ఇయర్ తీసుకుంటే ఖచ్చితంగా గత 18 నెలల్లో చాలా మటుకు ఆ టెర్రరిస్ట్ అటాక్స్ తగ్గిపోయాయి. అంటే ఆబ్వియస్లీ ఇంకా ఇండియా ఆగదు, మనం ఏమన్నా తప్పు చేస్తే లోపలికి వచ్చి కొడతారు అన్న ఒక క్లారిటీ వాళ్ళ దేశానికి మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఆపేస్తారని నేను అనను, కానీ ఇంటెన్సిటీ అండ్ ఫ్రీక్వెన్సీ మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతుంది సార్. సో ప్రతి విషయంలో కూడా పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా సో పాకిస్తాన్ మన ఇండియాను చూసి ప్రతి విషయంలో కూడా స్పందిస్తుంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లేషన్ కానీ ద్రవ్యోల్బణం చూస్తే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధరల్లో మొత్తం బ్యారెల్ ఒక్కసారిగా చమురు ధర పెరిగిపోవడంతో పాకిస్తాన్లో ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు కూడా అమాంతం ఆకాశం తాగుతున్నాయి. లీటర్ పెట్రోల్ దాదాపు 400-500 రూపాయలు పలుకుతున్నాయి. మిగిలినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగిపోయాయి. సో ఇండియాలో మాత్రం ఎక్కడ కూడా ఇంకా పెట్రోల్ డీజిల్ ధరలను ఎక్కడ కూడా మన ప్రభుత్వం పెంచలేదు. సో ప్రతి విషయంలో ఇండియాని పోల్చుకునేటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మనతో కంపేర్ చేయడంలో ఏ స్టేజ్కి పడిపోయింది అనుకోవచ్చు? అంటే అదొక అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు సార్, అదొక సిగ్గులేని దేశం సార్. దేశం ఎలా నడపాలో తెలియదు సార్. దాన్ని అందుకే పాకిస్తాన్ని సెమీ ఫెయిల్డ్ స్టేట్ అంటారు సార్. వాళ్ళ దేశం వాళ్ళు ఎలా నడుపుకోవాలో తెలియదు, ఒక ఆర్థికంగా ఎలా నడుపుకోవాలో తెలియదు, సామాజికంగా ఎలా నడుపుకోవాలో తెలియదు, అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఎలా నడుపుకోవాలో తెలియని దేశం సార్. మిలిటరీ అయితే ఇంకా మీరు అడగక్కర్లేదు. ఓన్లీ వాళ్ళు బిజినెస్ చేయడానికి మాత్రమే మిలిటరీ నడుపుతున్నారు తప్పితే దేశం పట్ల ఒక భక్తి భావన కానీ పేట్రియాటిజం కానీ లేని దేశం సార్. ఓన్లీ కంపారిజన్ చేసుకోవాలి, ఒక స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో అయినా మనము గెలిచి తీరాలి అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తారు తప్పితే అందులో ఎటువంటి గెలుపు కానీ ఎటువంటి అచీవ్మెంట్ ఒక డైమెన్షన్ కానీ అసలు విజిబులే ఉండదు సార్. సో పాకిస్తాన్ మనతో కంపేర్ చేసుకోవడం వాళ్ళ అవసరము, కానీ వాడు మనతో కంపేర్ చేసుకుంటున్నాడు అని దాని గురించి మాట్లాడడం కూడా మనకి సిగ్గుచేటు తప్పితే ఇంకేమీ లేదు సార్. అలాగే ఇంకొక డౌట్ కూడా రైజ్ అవుతుంది ఒబరాయ్ గారు. సో ఇరాన్లో జరిగినటువంటి అటాక్లో ముఖ్యంగా C-130 ప్లేన్ను ఇరాన్ తామే కూల్చామని చెప్పుకుంటుంది. కానీ అమెరికా కూడా తమకు సంబంధించినటువంటి ఫ్లైట్ని వాళ్ళే వాంటెడ్లీ కూల్చేశారు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఉండడం కోసం, అలాగే ఆ పైలట్స్ని తిరిగి రెస్క్యూ చేయడం కోసం పెద్ద ఎత్తున కూడా ఒక ఆపరేషన్ నిర్వహించింది. అంటే మొత్తం మిలిటరీ దళాలన్నీ కూడా కలిసి వచ్చాయి, హెలికాప్టర్స్, వాళ్ళకి సంబంధించిన ఫైటర్ జెట్స్ కూడా వచ్చాయి. ఎందుకు ఇంత పెద్ద సీన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉందంటారు? దాని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది సార్. యాక్చువల్లీ ఇఫ్సహాన్ అనే ప్లేస్ న్యూక్లియర్ సైట్ ఆఫ్ ఇరాన్ సార్. వీళ్ళు పైలట్ పడిన ప్రాంతానికి వీళ్ళు క్యారీ అవుట్ చేసిన ఆపరేషన్కి 200 కిలోమీటర్ల తేడా ఉంది సార్. వీళ్ళు గ్రౌండ్ ఆపరేషన్ చేసింది అక్కడ న్యూక్లియర్ ప్లాంట్ మీద అటాక్ చేయడానికి. అది ఫెయిల్ అయింది కాబట్టి మేము ఆ పైలట్ని రెస్క్యూ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇలా చుట్టూ తిప్పుతూ మాట్లాడుతున్నారు తప్పితే ఇంకేమీ లేదు సార్. ఒక పైలట్ని కాపాడుకోవడానికి లేదా తిరిగి తీసుకురావడానికి 2 ఫైటర్ జెట్స్, 2 130CJ, 2 హెలికాప్టర్లు, ఇవన్నీ MQ-9 ప్రెడేటర్ డ్రోన్స్ ఇవన్నీ పోయాయి అంటే ఇట్ ఈస్ బెటర్ టు లూజ్ దట్ పైలట్ కదా సార్. ఇంత డబ్బు పోయింది, ఇంత ఆయుధాలు పోయాయి, బ్యాటిల్ ఫీల్డ్లో ఆయుధాలు కూడా పోయాయి. ఆ పైలట్ని కూడా రెస్క్యూ చేసినట్టు ఎక్కడ వీడియో కానీ ఎక్కడ ఫోటోగ్రాఫ్ కానీ మాత్రం నాకైతే కనిపించలేదు సార్. ఎస్, అంటే ఈ చర్యల వల్ల ఇక అమెరికాను చూసి భయపడే పరిస్థితి లేదంటారా శత్రు దేశాలని? లేదు సార్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ ఒబరాయ్ గారు చెప్తున్నట్టుగా పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇండియాతో పోల్చుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే పూర్తిగా సర్వనాశనం అయిపోయినటువంటి దేశం, ఆ దేశం గురించి ఏమాత్రం మనం పట్టించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అంతకంటే లేదంటున్నారు. ముఖ్యంగా అమెరికా పరువు ప్రతిష్ట మొత్తం ప్రపంచ దేశాల ముందు పోయింది. విధి లేని పరిస్థితుల్లో ఇప్పుడు యుద్ధాన్ని కొనసాగించాల్సినటువంటి దుస్థితి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఉంది. ఇరాన్ మాత్రం అటు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా చూసినా ఎటువైపు చూసినా కూడా ఈ యుద్ధంలో అల్టిమేట్గా గెలుపు సాధించినటువంటి దేశంగా ఇరాన్ని చెప్పాలి. అది రీజన్ ఏదైనా కూడా ఇరాన్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తనకు తానే సాటి అన్నట్టుగా అటు అమెరికాతో పోరాడుతుందనేటువంటి విషయాన్ని ఒబరాయ్ గారు చెప్తున్నారు. సో చూద్దాం, ఒబరాయ్ గారు చెప్తున్నట్టుగా పరిస్థితులు రాబోయే రోజుల్లో మరింత మారేటువంటి అవకాశం ఉందా, ఇండియా మీద దీని ప్రభావం ఎంతవరకు ఉందో చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు? ఒబరాయ్ గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.